ఏంటి శరత్చంద్ర, అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నావు? ఎందుకిలా తిరుగుతున్నానో నీకు తెలియకే అడుగుతున్నావా? నువ్వు చంపేశావు అనుకున్న నీ బావమరిది కేపీ ఈ పాటికి మీ ఇంటికి తిరిగొచ్చేసుంటాడు. నీ చెల్లి మీరా ఎందుకండి ఆత్మహత్య చేసుకోబోయారని అడిగే ఉంటుంది. నేను ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, మీ అన్నయ్య నన్ను చంపేయబోయాడని మీ బావమరిది కేపీ నిజం చెప్పేసే ఉంటాడు. మరప్పుడు నీ చెల్లి మీరా, అదేంటన్నయ్య, నేను ప్రాణంగా ప్రేమించిన నా భర్తను నీ భార్య కోసం నువ్వే చంపాలనుకుంటావా అని నిన్ను నిలదీయాలి కదా. అలా నిలదీయాలంటే నువ్వు ఆ ఇంట్లో కదా ఉండాలి. ఇక్కడికొచ్చి పిల్లిలా పచార్లు చేస్తున్నావేంటా అని అడుగుతున్నాను. నో నో, నిలదీస్తే నా చెల్లి మొహం నేను చూడలేను. ఆ పరిస్థితిని నేను ఎదుర్కోలేను. ఓహో, చేసిన తప్పుకు చెల్లెలి చేతిలో శిక్ష అనుభవించకుండా పరిస్థితి నుండి పారిపోతున్నావా? ఎన్నాళ్లు శరత్చంద్ర, ఎన్నాళ్లని పరిగెడతావు, ఎన్నాళ్లని దాక్కుంటావు? ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. నేను పరిస్థితి నుంచే పారిపోతున్నాను, శిక్ష నుంచి కాదు. నా చెల్లెలు నాకు మరణశిక్ష వేస్తే నేను హాయిగా చచ్చిపోతాను. కానీ మొహం మీద ఊసో కొట్టో నన్ను అసహ్యంగా చూసిందనుకో, ఆ శిక్షను నేను భరించలేను. జీవితంతం తన ఎదురుగా తలెత్తుకొని తిరగలేను. అయితే ఏం చేస్తావు శరత్చంద్ర? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావా? అవును, చచ్చిపోతాను. తల వంచుకొని జీవితాంతం చెల్లి ముందు తిరగడం కంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడమే మంచి నిర్ణయం. ఇక నాకు వేరే దారి లేదు.